ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గురు స్థానం ఎప్పటికీ మారదు. ఆ గురుస్థానాన్ని ఎవరైతే హృదయంలో పెట్టుకుంటారో వాళ్ళ దగ్గరికి సాక్షాత్తు భగవంతుడే వస్తాడు. అదే ఈరోజు ఈ శ్లోకం యొక్క భావం. గురువును ఎలా గౌరవించాలి? సాక్షాత్తు భగవంతుడే భూమి మీదకి వచ్చినా కూడా గురువుకి ఎంత గౌరవం ఇస్తాడు అన్నదే ఈ భగవద్గీతలో భగవంతుడు శ్లోకాన్ని చెప్పాడు. కృష్ణుడు భూమి మీద అవతరించినప్పుడు కూడా ఆయనకి ఒక గురువు ఉన్నారు. ఆ గురువు పేరు ఎవరైనా చెప్తారా? మరి ఆ గురువు దగ్గర సాక్షాత్తు భగవంతుడే అయిన కృష్ణుడు కూడా ఎలా ఒద్దికగా ఉంటాడో మన ఇస్కాన్ మందిరానికి వస్తే గన ఒక్కసారి మీరు ఇలా తలా పైకెత్తి చూస్తే అక్కడ వాళ్ళ గురువు గారు గడ్డం పెంచుకొని తెల్ల గడ్డంతో సాందీపముని ఉంటాడు. పక్కన నీలాకాశంలో నీలాకాశ శరీరం రంగుతో కృష్ణుడు కూర్చొని ఉంటాడు. పక్కన అతని పక్కన ఇంకొక ఆయన కూర్చొని ఉంటాడు. ఆయన పేరు బలరాము. ఇస్కాన్లో ఒక ఆచార్యులు పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడా? చూశారు కదా. ఫస్ట్లో చాలామంది నిజమైన గురువు అక్కడ కూర్చొని ఉన్నాడు అనుకున్నారా లేదా? అక్కడ మనిషే ఉన్నాడు అనుకున్నారు కదా. సో ఆయన పేరు ఏం పేరో చెప్తారా? తెలివైన పిల్లలు వెంటనే బుక్లోనే చూసి చెప్తారు. ఆయన ప్రభుపాదుల వారి మంత్రం అని కింద ఎప్పుడైనా చదివారా మీరు? ప్రభుపాద మంత్రం చెప్పండి. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. తత్వాన్ని బయటికి తీసుకురావాలి. అసలు భగవతత్వాన్ని ఎందుకు బయటికి తేవాలి? మీరు బడిలో భగవద్గీత అని యూట్యూబ్ ఛానల్ షేర్ చేశాం. ఎవరన్నా షేర్ చేశారా? మీ పేరెంట్స్ గ్రూప్కి బడిలో భగవద్గీత అని కొన్ని ఇట్లా బోర్డు మీద చెప్పేటి వస్తున్నాయి. చూడలేదా? హోంవర్క్లు వచ్చిండేటివి చూసినారు, హాలిడేస్ ఉండేటివి చూశారు. కొన్ని మా సార్లు పెట్టకపోతే రేపు నుంచి పెడతారు. కనీసం వారంలో ఒక్కటైనా ఇలాంటి శ్లోకాస్ ఉంటాయి సార్, ఒకటి షేర్ చేస్తున్నాను. ఓకేనా? సో గురువుని ఎలా గౌరవించాలి అనేది ఆయన ప్రపంచం మొత్తానికి చేసి చూపించాడు. మీ గురువు గారిని మీరు రోజు ఎన్నిసార్లు చూస్తూ ఉంటారు? నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తూనే ఉంటారు. పోయిన ఆయన చెప్పే మాటను మీరు ఎన్నిసార్లు వినింటారు? నెంబర్ ఆఫ్ టైమ్స్ వినింటారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసి నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చెప్పినా కూడా మీరు ఆ పనిని చేస్తున్నారా? కొంతమంది చేస్తుండొచ్చు, కొంతమంది చేయకపోయి ఉండొచ్చు, అందరూ కూడా కొన్ని సందర్భాల్లో చేయకపోవచ్చు. స్వామి శ్రీల ప్రభుపాదుల వారు వాళ్ళ గురువు గారిని కేవలం 2 times మాత్రమే కలిశాడు. ఫస్ట్ టైం కలిసినప్పుడు ఒక మాట చెప్పాడు గురువు గారు, మీరు బాగా చదువుకున్న వాళ్ళు కదా, మీరెందుకు భగవత్ తత్వాన్ని ఇంగ్లీష్ మాట్లాడే దేశాలలో ప్రచారం చేయకూడదు అన్నాడు. జస్ట్ అన్నాడు అంతే. ఇప్పుడు కదా మిమ్మల్ని, అవును మీరు ఎందుకు 25 మార్కులు తెచ్చుకోకూడదు అని అంటే టక్కని 25 మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. ఆయన జస్ట్ అడిగినాళ్ళే అంతే, మమ్మల్ని ఏం తెచ్చుకోమని చెప్పలేదు.
అని అనుకున్న వాళ్ళు నిజమైన స్టూడెంట్స్ కాదు. 25 మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం ఎవరైతే ప్రారంభిస్తారో వాళ్ళు నిజమైన స్టూడెంట్స్. ఇస్కాన్ అనే సంస్థను అమెరికా దేశంలోనే ప్రారంభించాడు. ఎందుకు ఇండియాలో ప్రారంభించవచ్చు కదా? ప్రపంచం మొత్తము అమెరికా వైపు చూస్తూ అమెరికాను ఫాలో అవుతుంటే అక్కడికి స్వామి ప్రభుపాదుల వారు వెళ్ళి అక్కడున్న హిప్పీలందరినీ, హిప్పీలంటే జుట్టంతా ఇలా ఇరబోసుకొని ఇంట్లో చెప్పకుండా తల్లిదండ్రుల మాట వినకుండా బజార్లోకి వెళ్ళి డ్యాన్స్లు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ తిరిగే కుర్రకారు అంటే యువత, అటువంటి వాళ్ళని మార్చి వాళ్ళకి నామాలు పెట్టి పిలకలు పెట్టి ఏం చెప్పించాడు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే భగవత్ నామాన్ని పలికిస్తూ భగవద్గీతను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశాడు. అటువంటి శక్తి ఎవరి దగ్గర నుంచి వచ్చింది? గురువు దగ్గర నుంచి వచ్చింది. అవునా? సో అటువంటి శక్తిని ఇచ్చే గురువును మనం ఏం చేయాలి? గౌరవించాలి. కనీసం రేపు నుంచన్నా గౌరవిద్దామా? ఎలా గౌరవించాలి అని అంటే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానీనస్తత్వదర్శినః. ఆధ్యాత్మికాచార్యుని సమీపించి సత్యము నెరుగుటకు యతింపుము, వినయపూర్వకముగా ప్రశ్నించి వారికి సేవ చేయుము. ఆత్మదర్శులు తత్వమును దర్శించిన వారగుటచే నీకు జ్ఞానము ఉపదేశించురు. ఆధ్యాత్మికము భౌతికము అనేటివి రెండు ఉంటాయి. భౌతికం అంటే బయట విషయాలు, ఆధ్యాత్మికం అంటే లోపలి విషయాలు. లోపల ఎవరున్నారు మనకి? భగవంతుడు 2 రూపాలలో ఈ భూమి మీద మనల్ని ప్రేమగా చూసుకోవడానికి 2 రూపాలలో అవతరించాడు. ఒకటి తల్లిదండ్రులు, రెండోది గురువు. సో కాబట్టి తల్లిదండ్రుల్ని ఎలా గౌరవించాలి, గురువుల్ని ఎలా గౌరవించాలి, భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి, ఇది మనం నేర్చుకోవాల్సిందేది. మన కల్చర్ చూడండి దేని మీద ఆధారపడింది? తల్లి, తండ్రి, గురువు, దైవం. కులమతాలు భేదం లేకుండా ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉంటారా? మరి తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, గౌరవించాలి. రెండో వాళ్ళు గురువులు. ఈ గురువులకు కూడా కులంతోనూ మతంతోనూ పని ఉందా? వాళ్ళకి విద్యార్థులతోనే పని. సో వాళ్ళు జ్ఞానాన్ని విద్యార్థులకి ఇస్తారు. మీ బ్లాక్ బోర్డుకు మీరు చదివే స్టడీ మెటీరియల్కి తారతమ్యం ఉందా? ఉందమ్మా? మరి మీ గురువులకి కూడా జ్ఞానాన్ని ఇవ్వడంలో కులమతాలని చూడరు. మనం కూడా జ్ఞానాన్ని తీసుకోవడంలో కులమతాలు చూడకూడదు. భగవత్ తత్వము అంటే ఏంటంటే మంచి చెడులు ఏవైతే చెప్తూ ఉంటారు కదా, దాన్నే భగవత్ తత్వము అంటారు. ఆడపిల్లలు ఇలా ఉండాలి, మగపిల్లలు ఇలా గౌరవించాలి స్త్రీలని. ఆడపిల్ల అంటే ఆట వస్తువు కాదు, అంతకు మించి ఏదో ఒక ప్రొడక్షన్ తయారు చేయడానికి ఉన్న మిషన్ అంతకన్నా కాదు. ఆడపిల్ల అంటే ప్రింటింగ్ ప్రెస్సా? చాలామంది ఇదే అపోహతో ఉన్నారు కొన్ని చోట్ల. దయచేసి వాటి నుంచి బయటికి రావాలి అంటే నిజమైన జ్ఞానాన్ని తెలుసుకోవాలి మనం. అమ్మ అని ఒక మగవాడిని పిలుస్తారా? అమ్మ అని స్త్రీని మాత్రమే పిలుస్తారు. ఎందుకంటే మన అమ్మ మనకి జన్మనిచ్చింది. సో భరతమాత మనకి సంస్కారం ఇచ్చింది. భారతదేశం అంటేనే సంస్కారవంతమైన దేశము అని. సో అటువంటి భారతదేశంలో ఎంతోమంది ఆచార్యులు ఇక్కడ అవతరించారు.